హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ లోకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం మన సైకిల్స్కి లైట్స్ ఎలా పెట్టాలో చెప్తాను. బ్రేక్ ప్రెస్ చేస్తే వెనకాల లైట్ వెలిగేలాగా. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇంకొక వీడియో ఉంది మన ఛానల్లో, ఏంటంటే సైకిల్ వీల్స్కి లైట్ ఎలా పెట్టాలో అన్నది. అండ్ ఆ వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను ఐ కార్డ్స్లో, చూడండి. అండ్ ఆ వీడియో చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. ప్రతి ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఒక ఎల్ఈడి లైట్స్ అయితే కావాలి. మీ ఇష్టం, మీరు ఎలాంటి ఎల్ఈడీస్ తీసుకుంటారో. అండ్ ఒక స్విచ్ తీసుకున్నాను నేను, పుష్ స్విచ్ అంటారు దీన్ని. అండ్ ఇది పాడైపోయిన వస్తువుల్లో దొరుకుతుంది, రిమోట్ కంట్రోల్స్లో గట్రాని. అండ్ హెచ్డబ్ల్యూ బ్యాటరీ క్లిప్ అండ్ బ్యాటరీ కావాలి. అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ నా సైకిల్ అయితే ఇలా ఉంటుంది. నేను నా సైకిల్ దగ్గర పెట్టుకుని చేశాను కాబట్టి ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, హ్యాండిల్ దగ్గర స్విచ్ని అయితే అలా సెట్ చేశాను. మీకు తర్వాత అర్థమవుతుంది ఎందుకు అక్కడ సెట్ చేశాను అన్నది. నా వాయిస్ కొంచెం బాగోకపోవచ్చు. అండ్ చూడొచ్చు, ఆ పొజిషన్లో అయితే స్విచ్ పెట్టాను. అండ్ ఎప్పుడైతే మనం బ్రేక్ ప్రెస్ చేస్తామో ఆ బ్రేక్ వచ్చి స్విచ్ని ఆన్ చేస్తుంది, బ్యాక్ పార్ట్ వచ్చి. అంతే, అప్పుడు మనకి వెనకాల అయితే లైట్ అయితే ఆన్ అవుతుంది. అండ్ వైర్స్ అయితే సింపుల్గా చేశాను నేను. అండ్ పర్ఫెక్ట్గా చేసుకోండి, లాంగ్ లైఫ్ వస్తుంది. అవుట్డోర్ షూట్ వల్ల కొన్ని షార్ట్స్ అయితే రికార్డ్ చేయలేకపోయాను. అండ్ ఆ బల్బ్స్ చూడొచ్చు, 5 ఎల్ఈడీస్ నేను ఆ పొజిషన్లో పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీ సైకిల్ డిజైన్ బట్టి ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టండి. అండ్ వైర్స్, ఇప్పుడు మనం సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. ఏం లేదు, జస్ట్ బ్యాటరీ, లైట్స్ అండ్ స్విచ్ అంతే. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాటరీని అయితే సీట్ కింద సెట్ చేస్తాను. అండ్ నా సీట్ కింద అయితే బ్యాటరీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి, ఇది ఎవరికి తెలియదు అనుకోకండి, అందరికీ తెలిసే ఉంటుంది అది. అండ్ స్విచ్ని చూడొచ్చు, స్విచ్ అక్కడ ప్రెస్ చేస్తుంటే బ్యాక్ సైడ్ లైట్ వెలుగుతుంది. మాన్యువల్గా అయినా ప్రెస్ చేసుకోవచ్చు, లేదా బ్రేక్తో అయినా ప్రెస్ అవుతుంది. అండ్ వైర్స్ అయితే ఇలాగా నచ్చేసాను. అండ్ స్విచ్ వైర్ పైకి వెళ్తుంది చూడండి. అండ్ ఎల్ఈడీస్ అయ్యి 5 ఎల్ఈడీస్ అయ్యి 4 వచ్చి గ్రీన్ అండ్ 1 వచ్చి వైట్ కలర్ది. మీ ఇష్టం, మీ కలర్ మీ ఇష్టం వచ్చినట్టు. ప్రజెంట్ నా దగ్గర అవి ఉన్నాయి కాబట్టి నేను అవి వాడాను. చూడొచ్చు, స్విచ్ ప్రెస్ చేస్తుంటేనే వెలుగుతుంది. చాలా బ్రైట్గా అయితే ఉంది లైట్. ఇంకా చూడొచ్చు, బ్రేక్ అయితే ప్రెస్ చేశాకనే వెలుగుతుంది చూడండి.